మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ మా సైడ్ అయితే చాలా గట్టిగా ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమీ మనకి అనుకూలంగా లేదు. ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్కన బీభత్సమైన ఈదురుగాలులు, చెట్లన్నీ వంగిపోయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మా సైడ్ అయితే పొలాలు ఉన్నాయి, అయినా కానీ వర్షం బీభత్సంగా కురుతున్న బళ్ళు కూడా తిరుగుతున్నాయి. మీకు గాలి వినిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా దారుణంగా ఉంది గాలి అయితే. వర్షం కూడా గట్టిగా పడుతుంది. 28వ తారీఖున కాకినాడలో సాయంత్రం తీరం దాటనుందని చెప్పి వార్తా హెచ్చరికలు జారీ చేసినాయి వాతావరణ శాఖ. ప్రజెంట్ అయితే ఇంకా చాలా టైం ఉంది. ఈరోజు 28వ తారీఖు, ఇంకా దగ్గర 8 గంటలు ఉంది. 28 సాయంత్రం కానీ 29 పొద్దున కానీ తీరం దాటనుందని చెప్పి వార్తలు రావడం జరిగింది. ప్రజెంట్ అయితే చూడండి ఏ రేంజ్లో గాలి వీస్తున్నాయో, చెట్లన్నీ వంగిపోయి మరీ దారుణంగా ఉంది. రైన్ కూడా గట్టిగా పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరో బయటకు వెళ్ళొద్దు, పరిస్థితులు ఏం బాగాలేదు. చాలామంది అయ్యో మా పనులు పోతాయి అనుకుంటారు. పనులు కాదు, తేడా వస్తే ప్రాణాలే పోతాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫ్యామిలీతో ఇంట్లో గడపండి. మీకు రైన్ కనపడుతుందో లేదో తెలియదు కానీ రైన్ అయితే గట్టిగా పడుతుంది. ఈదురుగాలులు గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు బీభత్సంగా లేవు. వీడియో తీస్తున్నా కూడా నేను లోపల గదిలో నుంచి తీస్తున్నాను, అయినా కూడా తుంపర్లు ఫోన్ మీద పడుతున్నాయి, నా ముఖం మీద కూడా పడిపోతున్నాయి తుంపర్లు. దయచేసి ఎవరు బయటకు రావద్దు. అందరూ ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో సంతోషంగా గడపండి. తుఫాన్ దాటిన తర్వాత మనం ఏ పరిస్థితుల్లోనైనా బయటకు వెళ్ళొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. మొత్తం మేఘం మొత్తం ఫుల్గా కమ్మేసి వాతావరణం అసలు ఎక్కడ ఇది లేకుండా అయిపోయింది. మొత్తం చీకటి అంధకారం అయిపోయింది. వర్షం గట్టిగా స్పీడ్ అవుతుంది. సాయంత్రం 28 సాయంత్రం చెప్పారు కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, మీ తుఫాన్ ప్రభావం మీ ఊళ్ళో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.